కొత్తగూడెం సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ సింగరేణి పరిరక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 29న మంచిర్యాల బెల్లంపల్లి నుండి ప్రారంభమైందని, ఇక ఆ బస్సు యాత్ర ఆగస్టు 5వ తేదీ కొత్తగూడెంలో నిర్వహించి బహిరంగ సభతో ముగుస్తుందని అన్నారు. బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సింగరేణి కాలరీస్ సంస్థ కోట్లాది రూపాయలను సొంత ఖర్చులతో అనేక ప్రాంతాల్లో సర్వే చేసి బొగ్గు బ్లాక్లను గుర్తించిందని వివరించారు. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు, ఆశయ్య గారు, ఈ ముగ్గురు నేతృత్వంలో ఈ నెల 29వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు సింగరేణి మైన్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ ముగింపుగా కొత్తగూడెంలో 5వ తారీఖున బహిరంగ సభ అనేటటువంటిది ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క జాతా కార్యక్రమం ద్వారా ఈరోజు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈరోజు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందనేటటువంటి అంశాలని ఈ యాత్ర సందర్భంలో వివరించడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా ప్రైవేటీకరిస్తున్నటువంటి సందర్భం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే 9 సార్లు వేలంపాట్లు దేశవ్యాప్తంగా నిర్వహించి 107 బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించారు. 10వ విడత జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణలో మొత్తం 67 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించడం కోసం ఇవాళ వేలంపాట అనేటటువంటి నిర్వహిస్తున్నారు. ఇందులో తెలంగాణ